కొన్ని మాటలను మనము పరిశీలన చేస్తాం. దేవుని యొక్క సంకల్పం ఏంటిది, అసలు మనము ఎవరు అనేది మనము అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి అసలు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ఒక వ్యక్తి యొక్క విధి విధానాన్ని మనం అధ్యయనం చేస్తాం. ఒక వ్యక్తి యొక్క జీవితం, ఆయన ఎవరు, ఆయన జీవన విధానం ఏంటి, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏమేం చేసేవాడు, ఆయన దేవుని కొరకు తాను ఎలా సిద్ధపరచుకున్నాడనే విషయాలను మనం కొన్ని పరిశీలన చేస్తాం. ముందు ఎలాంటి వాడు, తర్వాత ఎలా అయ్యాడో మనం ఈ మధ్యాహ్నము ప్రభు బలలో చేయడానికి ముందు మనం అలా ఉన్నామా లేదా పరిశీలన చేసుకొని ప్రభు బలలో మనం చేయవేస్తాం. చూడండి, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 58వ వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము పట్టణపు వెలుపలికి అతన్ని ఎలగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. సౌలును ఒక యవని పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. తండ్రి వందనములు. ఈ వాక్యంలో ఉన్న మర్మం, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఆ సౌలు ఎవరో, తన చరిత్రను కొంత సమయం మేము ధ్యానించడానికి మాకు అనుకూలపరచండి ప్రభా. మరి శబ్దంతరం ద్వారా ఈ మాటలు వింటున్న వారిలో కూడా కార్యం చేయండి. మీ బలద ఎద్దుకు వస్తున్నాం, తిరిగి ప్రభా మమ్మల్ని సంధించండి, పరిశుద్ధపరచండి, నూతనపరచండి. అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా మీ రక్త మాంసంలో పాల్పొంపులు పొంది మా పాత జీవితాన్ని విడిచి నీ కొరకై నవీన జీవితం, క్రొత్త జీవితంలో మేము ఎలా మసులుకోవాలో సంపూర్ణంగా సిద్ధపరిచి సహాయపడమని వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు ఒక యవనుడు కనపడుతున్నాడు. అతని పూర్వ స్థితి ఏంటిది, అతని యొక్క జీవన విధానము ఏంటిది, అతని వైఖరి, దాన్ని ఏమంటారు, యాటిట్యూడ్స్ అంటారా? అది నాకు నువ్వు అట్లా చెప్తే నాకు అస్సలు అర్థం కాదు. యాటిట్యూడ్ ఏంటి, అతని విధి విధానాలు ఏంటో ఒకసారి మనం అధ్యయనం చేస్తాం. ప్రభువులను సమీపిస్తున్న మనం బాప్తిసం తీసుకోక మునుపు ఆ పూర్వపు ఎలా జీవితం ఉంది, బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉందో, ఇతని క్యారెక్టర్ ద్వారా మనం కొన్ని ఆత్మీయమైన పాఠాలను నేర్చుకుని భయంతో వణుకుతో సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులను మనం కూడా వేద్దాం. చూడండి, మొదటిది ఏంటంటే అతను ఎలాంటి వాడంటే ఇతర మనుషుల మరణమును చూసినప్పుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. బలవంతంగా దాడి చేసి ఒక వ్యక్తిని చంపుతుంటే ఒక వ్యక్తి యొక్క మరణమును ఆస్వాదించిన వాడిగా ఉన్నాడు. పూర్వం ఆయన జీవితం ఎలా ఉందంట, రక్షణ పొందక పూర్వం ఎలా ఉంది ఆయన జీవితం? అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 58వ వచనం. పూర్వపు ఆయన జీవితం ఏంటి? చాలా విషయాలు ఉంటాయి సౌలులో, కొన్ని ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. డీప్ సబ్జెక్ట్ ఆలోచించేటప్పుడు మనకు సమయమే దొరకట్లేదు. అసలు ఆదివారం అంటేనే ఏదో తూతు మంత్రంలాగా ఉంటుంది నాకు టైం. అది పెద్ద సమస్యగా మారింది. చదవండి, పట్టణపు వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపినప్పుడు పైచాచికంగా చంపుతున్నారు. అంటే ఒకేసారి ప్రాణం పోవట్లే. ఇక్కడ
స్టెఫన్ది ఒకేసారి ప్రాణం అవుతుందా? ఒకేసారి ప్రాణం తీస్తే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ రాళ్లతో కొట్టి కొట్టి పైచాచికమైన ఆనందాన్ని పొందుతూ అతన్ని హింసించి హింసించి ఏం చేస్తున్నాడంట? చంపుతుంటే యవ్వనుడిగా ఉన్న సౌలు ఏం చేస్తున్నాడంట? సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువుని గురించి మొరపెట్టచ్చు. యేసు ప్రభు. కానీ సౌలు కనీసం కొట్టకండి, ఎందుకు కొడుతున్నారు, ఆయన చేసిన తప్పేంటి, నేరం ఏంటి అని కూడా అడగట్లా. ఇది ఒకప్పటి సౌలు జీవితం. ఇప్పుడు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను గురించి బెదిరించుటయును హత్య చేయుటయును ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనేమి స్త్రీలనేమి కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరము పత్రికలిమ్మని అడిగాడు. కాబట్టి మనుషులు చంపడం అంటారు. ఏం చేయడం ఆయన పని? రెండవది, మొదటిది చూసి ఆనందించడం కాదు, అడ్డగించే స్వభావం లేదు. అయ్యో పాపమని జాలిపడే స్థితి కూడా లేదు. అతనికి చేయిద్దాము అనేది కూడా లేదు. పోనీ కొట్టి హింసించి చంపుతున్న వారిని అడ్డగిద్దాం అనేది కూడా లేకపోగా ఇప్పుడు ఏం చేశాడంటే కరుడు కట్టిన వాడుగా మారాడు. 9వ అధ్యాయం వచ్చే వరకే ఆ పని ఇతను కూడా తీసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ పని ఇతను కూడా చేస్తున్నాడు. చూడడమే కాదు, ప్రాక్టికల్గా చేయడానికి కూడా నేర్చుకున్నాడు. ఏం చేస్తున్నాడంట? స్త్రీలనేమి పురుషులనేమి ఈ మార్గంలో వెళ్తున్న వారందరినీ అతనికి ఎట్లయిందంటది? ప్రాణాధారం అయిందంట. మనుషులు చంపడం ఎలా మారింది? మంచినీళ్ళు తాగినంత ఈజీ. పానం అంటే ఏంటిది? మంచినీళ్ళు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు ఎలా తాగితే తృప్తి అనిపిస్తుందో, ఇది మనుషులు చంపినప్పుడు ఏం పడతాడంట? తృప్తి పడతాడు. ఎవరు? సౌలు. రోమపత్రిక చూడు, ఇలాంటి ఇప్పుడు అదంతా మన చరిత్ర చూడలేము, మన టైం చేయకూడదు. లేదా 4 అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది? 4 అవుతుంది. రోమపత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను త్వరగా ముగిస్తాను. అలాగైన ఎడల నేను అడిగిన దేవునిగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను. ఎవరంటే ఎవరంట? ఈనాడు కూడా మనం చెప్పుకోవడానికి అలాగే ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ. మేము దేవుణ్ణి నమ్మాం, మేము మారు మనసు పొందాం, మేము ఆ సహవాసం, మేము ఇన్నేళ్ళ చరిత్ర ఉంది, ఇన్నేళ్ళైంది బాప్తిసం తీసుకొని, ఇన్ని పాటలు పాడతాం, ఇంతగా అద్భుతంగా ఆరాధన చేస్తాం. ఆరాధన పిండ కూడా ఎట్లుందంట? ఈయన ఏమని చెప్పుకుంటున్నాడు? నేను కూడా ఇశ్రాయేలీయుడనే. రెండవది అబ్రాహాము సంతానమే. మూడవది బెన్యామీను గోత్రం నేను. చెప్పుకోవడానికి బాగుందా లేదా? ఈనాడు కూడా చాలా మంది ఇదే బ్రతుకులో మార్పు ఉండదు. ఒకడంటాడు నేను సంగపెద్ద కొడుకుని, ఒకడంటాడు నేను సంగపెద్ద అల్లుడిని, ఒకడంటాడు నేను సంగపెద్ద మనవణ్ణి. చూడండి ఎట్టుందో. ఏంటిది? దానికి దీనికి సంబంధం ఏంటి? లోకంలో ఉన్నట్టయితే నేను ఎమ్మెల్యే కొడుకుని, నేను మంత్రి కొడుకుని, నేను ముఖ్యమంత్రి కొడుకుని, నేను గవర్నర్ కొడుకుని, నేను రాష్ట్రమంత్రి కొడుకు చెప్పుకో, సంతోషం. ఎక్కడ? భూ సంబంధమైన విషయాలలో. కానీ ఇది ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైన విషయాల్లో అవన్నీ కౌంటింగ్లోకి రావు. దేవుని దగ్గర, మనుషుల దగ్గర వస్తాయేమో కానీ ఎవరి దగ్గర రావు? దేవుని దగ్గర రావు. చెప్పుకుంటున్నాడు, నేను ఇశ్రాయేలీయుడను. నేను ఎవరో తెలుసా? అబ్రహాము సంతానము. నేను ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రము.
ఏం చెప్పుకుంటే సుఖమైంది? కానీ నువ్వెవడు? నరహంతకుడు. ఎవరు? సౌలు. సౌలు ఎవరు? అయినప్పటికీ ఈనాడు కూడా నరహంతకులు ఉన్నారు. ఈనాడు కూడా ఎవరున్నారు? నరహంతకులు ఉన్నారు. ఏ విషయంలో? తన సహోదరుని ద్రోహి అని పిలిచేవాడు ఎవడంట? నరహంతకుడే. కత్తి తీసుకొని పొడిచి చంపాల్సిన అవసరం కూడా క్రైస్తవులో ఉన్న సిద్ధాంతాలు వేరు. నేనేం తప్పు చేయలేదండి, నేనేమని మోసం చేయలేదండి. దేవుని సంఘాన్ని నాశనం చేస్తూ, విశ్వాసుల జీవితాలతో చెలగాటలాడుతూ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కట్టిన సంఘంతో విరోధమైన భావం పెట్టుకుంటూ, విశ్వాసులు సమర్పించుకున్న కానుకల చేత కొనబడినటువంటి వస్తువులు, ఉపకరణాలు, వాహనాలు, మందిరము కూడా నాదే అంటాడు. అప్పుడప్పుడు ఏమంటాడు? ఎవరో సమర్పించుకున్నది ఎవరికో పుట్టిన కొడుకుని ఎత్తుకొని ఇది నా కొడుకే, కావాలంటే డిఎన్ఏ చెక్ చేపిస్తే నాదే ఉంటుంది అంటే ఎట్టుంటుంది? సార్ కొంచెం వీళ్ళకి నాటి డిఎన్ఏ ఉందని చెప్పాడు సార్, లంచం ఇస్తాడు. చెప్తాడా చెప్పడా? అట్టయిపోయింది ఇప్పుడు ఈడ కూడా. ఎవరో సమర్పించుకున్న స్థలాలు, ఎవరో సమర్పించుకున్న డబ్బు, ఎవరో ఇచ్చిన ఇటుకరాలు, సిమెంటు, కంకర, ఇనుము, అవి తీసుకొని మందిరం కట్టి ఒకడోడు ఏమనుకుంటాడు? నాదే, నేనే కట్టినా. ఎట్టుంది? అర్థమవుతుంది లేదా? పౌలు కూడా అదే చెప్పుకుంటాడు. సౌలు ఏమని? నేను ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానం. నేను ఎవడో తెలుసా? బెన్యామీను గోత్రం. వాళ్ళ బ్రతుకుల్లో మార్పులు లేవు. ఏం లేవు? బ్రతుకుల్లో మార్పు లేదు. హింసించడం, దూషించడం, తూలనాడడం, ఇతరులను చిన్న చూపు చూడడం, హేళన చేయడం, ఎగతాళి చేయడం, నువ్వెంత నీ బ్రతికెంత అనడం, ఇదంతా నాదని కబ్జా ఆక్రమించుకోవడం ఎంత భయంకరం. వీళ్ళందరూ విశ్వాసాలు అనకూడదు, ఇలాంటి వాళ్ళని సేవకులు అనకూడదు, ఇలాంటి వాళ్ళు నాయకులు అనకూడదు, ఇలాంటి వాళ్ళు సంఘ పెద్దలని కూడా అనకూడదండి. తప్పది. ఒకవేళ అంటే మన పాపం మనకు అంటుతుంది. అలా కనుక మనం అంటే పోనీలేండి, వాడి పాపం నాడైపోతాడు. వాడు కూడా కాదు, ఆ పాపంలో నువ్వు కూడా, ఆ ఊబిలకు నువ్వు కూడా దిగుతున్నావు. వాడిని ఖండించట్లా. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వేం చేయాలా? ఖండించాలా. లేదంటే వాడితో నువ్వు ఏకీవించాలా. వాడి గురించి దూరం అయిపోవాలా. వాడికి నువ్వేమైపోవాలా? దూరం అవ్వాలి. చూడండి దేవుని వాక్యం చెప్తున్నా. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం చదవండి. అలాంటి వారికి ఏమవ్వాలని చెప్తుంది వాక్యం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు అసలు సప్పు చదువుతున్నాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు. చదువు ఎందుకు ఆపుతున్నావు అక్కడ? అది అందుకే లింక్ పోతుంది. అది దేవుడు ప్రభువుగాను, అది అట్లా చదవడం వల్ల అసలు ఏం జరుగుతుందో తెలియట్లా. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను అక్కడ ఆపాలా. దేవుడు కాడ ఆపుతుంటే అది అక్కడ పులిస్టా పడిపోతుంది. అది అక్కడ కాలబెట్టాలా. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలనని చెప్పాను. వారి మాటలు విని నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేయమని పేతురును కడమ అపోస్తలుని అడగగా పేతురు అంటున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడే పొందలా. ఏది ఇలాంటి వాళ్ళకు కూడా ఏమని చెప్తున్నాడు? యేసుని సిలువేసి చంపింది ఎవరు? శాస్త్రులు, పరిచయులు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? కుదరదు, మీ హోదా మీ స్థాయి కాదు. ఇక్కడ
మీరు మళ్ళీ మారు మనసు రక్షణ పొంది బాప్తిసం ఎట్టుంది అంటే అడికి నిజమైన మారు మనసు లేదు, అడికి నిజమైన రక్షణ లేదు. వాడేదో భూ సంబంధంగా మాట్లాడుతున్నాడు, వీళ్ళు కూడా అంతే. మేము శాస్త్రంలో పరిచయం, వీడు కూడా అంతే. నేను ఆయనకి అడుగు అల్లుడిని, ఆడ కొడుకుని, మనవన్ని, కూతుర్ని, కోడల్ని ఏం చేయడానికి? నరకంలో తగలబడడానికి. నువ్వు దేనికి పనికిరావు. అగ్ని నుండి కాల్చడానికి నీ కొరకు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తుంది. భూమి మీద చలామణి అవుతావు, కానీ అక్కడ దేవుని దగ్గర చలామణి అవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? శాస్త్రుడు పరిచయాలకు ఏమంటున్నాడు అంటే, ఏమంటున్నాడు? మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మారుమనసు పొంది ఎట్టుంటుంది? ఈ మాట చెప్తే ఎట్టుంటుంది? బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని యోహాను ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 12-13 చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12-13 చూడండి. ఆయన చేట ఆయనతోను ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, దానికంటే పై భాగం చెబుతారా? 5వ వచనం 6వ వచనం చదవండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ అందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తన పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అలాంటి వారితో ఏమంటాడు? 7వ వచనం, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చును చూచి, ఎవరంటే వీళ్ళు అసలు ఎందుకు వచ్చారంట? బాప్తీసం పొందడానికి వస్తే ఈయనేమంటున్నాడు? బాప్తీసం ఇస్తానంటున్నాడా? వచ్చింది ఎవరంట? శాస్త్రులు, సద్దుకాయలు వచ్చారు. భూమి మీద మహానుభావులు, రెవరెండ్లు, బిషప్లు అనుకునే వాళ్ళు, పీఠాధిపతులు వచ్చింది వీడికి. వాళ్ళని చూసి గిజగిజలాడి బాప్తీసం ఇలా ఏమంటున్నాడు? 7వ వచనం ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పలేదు ఎవడు ఇంతవరకు? మారు మనసు. ఇప్పుడైనా మీ బ్రతుకులు మార్చుకుంటారా? నిజంగా మీరు మారు మనసు పొందింటే ఇంకా మీ పాత జీవితంలోనే ఉన్నారా, లేక మారు మనసు పొందిన అనుభవంలో ఉన్నారా? చెప్పుకోవడానికి చరిత్ర ఉందా మీకు? సౌలుకున్నట్టుగా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానము, బెన్యామీను గోత్రము అని చెప్పుకోవడానికైనా ఏమన్నా ఆనవాలు ఉన్నాయా? ఏమంటున్నాడు? ఏమన్నా ఆనవాలు చెప్పుకోవడానికైనా? దేవుని దగ్గర చెప్పుకోవడానికి ఉంటే సరిపోదు, అక్కడ ఆనవాలు కనపడాల. ఒక అబ్బాయి అన్నాడు, అయ్యా నేను ఇవి బాల్యం నుంచే చేస్తున్నానండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? యేసుక్రీస్తుతో అబద్ధం చెప్పింటాడా? నిజం చెప్పింటాడా? నిజమే చెప్పాడు. కానీ దేవుడు అన్నాడు, అయినను నీకు ఇంకొకటి, అన్ని బాల్యం నుంచే చేస్తున్న దగ్గరనే ఒకటి కొద్దు ఉందంటే ఇక చెప్పు, ఇక పెద్ద లిస్టే ఉంటుంది మన దగ్గర అయితే. పేరుకి చెప్పుకోవడానికి అవసరం లేదు నా దేవుని దగ్గర. సౌలు కూడా చెప్పుకుంటున్నాడు. సౌలు కూడా ఏం చెప్తున్నాడు? చెప్పడం బాగానే ఉంది, కానీ ప్రభువు చూసి సంతోషించే స్థాయి ఏమైనా ఉందా? ప్రభువులలో చేయి వేసేయగలిగే అర్హత ఏమైనా ఉందా? ఆ క్రొత్తదనం ఏదైనా ఉందా? ఆ నవీన స్వభావం ఏమైనా ఉందా? ఇంకా పాత అలవాట్లు, పాత లక్షణాలే ఉన్నాయా? ప్రభువులలో చేయి వేసే ముందు ధ్యానం చేద్దామా? రెండు దేవుని వాక్యంలో చూద్దాం. రెండవదిగా మనం పరిశీలన చేస్తాం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఇంకా ఏమని చెప్తున్నాడో చూడండి.
పౌలు ఎవరు? ఈ మధ్యాహ్నం నీవెవరు? ప్రభువులను చేయవేస్తున్న నీ విశ్వాసమేనా? విశ్వాసమున్న లక్షణాలు ఉన్నాయా, లేక ఇంకా సౌలు లాంటి లక్షణాలే ఉన్నాయా? 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై మళ్ళీ మొదలు పెట్టాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 8వ దినమున సున్నతి పొంది తిని. 8వ దిన సున్నతి ఎవరు పొందారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందారు. అని ఇప్పుడు యేసుక్రీస్తుతో సమానుడని చెప్పుకుంటున్నాడు. 8వ దినమున నేను కూడా మీ యేసు ప్రభు కాదయ్యా, నేను కూడా 8వ దినమున సున్నతి పొందిన వాడని. ఇంకేం చెప్తున్నాడు? ఇశ్రాయేలు వంశపు వాడనై అలా చెప్తున్నాడు. బెన్యామీను గోత్రంలో పుట్టి ఇంకొకటి కలిపాడు. ఎబ్రీల సంతానము, ఎబ్రీల సంతానమై ఎబ్రీడనై ధర్మశాస్త్ర విషయంలో పరిశీడనై ఆసక్తి విషయంలో అబ్బా చెప్పాడండి. అన్ని చెప్పాడు, ఇది కూడా చెప్పాడు. చెప్పుకోవడం చరిత్ర ఎలా ఉంది? ముందు లిస్టు అద్భుతంగా ఉంది. కిందికి వచ్చే వరకు ఎలా ఉంది? జీవము గల దేవుని సంఘం ఏం చేసే అలవాటు ఉందంట. ఈనాడు చాలా మందికి ఇదే స్వభావం. డిఫరెన్స్ ఉందా బోధ ఈరోజు? ఇది కొత్తగా అనిపిస్తుందా లేదా? కొత్తగా పాతగా? మామూలుగా అయితే బైబిల్ ఉందంటే అన్నీ పాతవే కదా, కానీ కొత్తగా అనిపిస్తుందా లేదా? ఈనాడు విశ్వాసులు, నాయకులు, సేవకులు, బలమైన విశ్వాసులు అని చెప్పుకున్న వాళ్ళు, సంఘ పెద్దలు అని చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. సంఘాన్ని ఏం చేస్తున్నారంట? నాశనం చేస్తున్నారు. సంఘాన్ని ఏం చేస్తున్నారు? నాశనం చేస్తున్నారు. సంఘమును హింసించువాడు పేరు మాత్రం చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా బలమైన విశ్వాసం ఇన్నేళ్ళైంది, అన్నేళ్ళైంది, మంచిదే, దేవుని స్తోత్రం. మరి చివరికి వచ్చేవరకు ఎలా ఉంది? ప్రభు బల దగ్గరకు వచ్చేవరకు, ప్రభు పాదాల దగ్గరకు వచ్చేవరకు, ప్రభు రక్తంలో కడగబడిన అనుభవంలో ఏమైనా ఆ నిష్ట గరిష్టలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రత్యక్షతలో ప్రామాణికతలు ఏమైనా ఉన్నాయా? మారు మనసు పొంది దేవుడు నమ్మిన రుజువులు ఏమైనా ఉన్నాయా? కదా నేను చెప్పుకోవడానికి ఇది కూడా గ్రాండ్గా చెప్పుకుంటున్నాడు. ఏమని? సంఘమును సిగ్గనుందా? సిగ్గుపడాల్సిన విషయం అది. ఏంటది? దాన్ని ఏం చేయాలా? అయ్యా పొరపాటుగా నీచంగా బుద్ధిహీనంగా ప్రవర్తించి పొరపాటు చేసిన తప్పైందయ్యా, దౌర్భాగ్యాన్ని నేనేనయ్యా అంట్లా ఏమని చెప్తున్నాడు? సంఘముని హింసించు వాడనై. దాన్ని గ్రాండ్గా చెప్పుకుంటున్నాను. ఈనాడు నీవు నేను మనం ఎలా ఉన్నాం? ఎంతో వాక్యం వినపడుతుంది. ఈ వాక్యాన్ని మనం ఏమైనా స్వీకరిస్తున్నామా? ఈ వాక్యాన్ని మనం ఏమైనా అంగీకరిస్తున్నామా? ఈ వాక్యం ద్వారా మనం ఏమైనా ఇంప్రెస్ అవుతూ ఇలా నేను కూడా బ్రతకాలా, ఇలా నేను జీవించాలా ఒక తీర్మానం ఏమైనా ఉందా? వచ్చాము, కూర్చున్నాం, విన్నాం, లేసాం, వెళ్ళిపోయాం అంతే. అలాంటి దానికైతే ఇలాంటి వర్తమానాలు అవసరమే లేదు. అలాంటి దానికైతే సపరేట్గా కోచింగ్ ఇవ్వాల్సిన అవసరమే సివిల్కి లేదు. అలాంటిదే కరెక్ట్ అనుకుంటే వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోవాలనుకుంటే సపరేట్గా నీటి కోసం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అలాగే వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోతారు అనుకుంటే టెట్ కోసం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అలాగే వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోతుంటే క్యాట్ కోసం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. క్యాట్ అంటే ఏంటిది? పిల్లి అనుకోకండి. క్యాట్ అంటే MBA చేయాలంటే ఏం రాయాలి? ఎంట్రన్స్ క్యాట్ రాయాలి. తెలిసి అర్థమవుతుంది కదా. వారికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయే కాడికైతే ఎంత కోచింగ్ అవసరం లేదు. వారికి వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోతాం అనుకుంటే ఈ బోధ కూడా అవసరం లేదు. ఎంత శ్రమపడి, ఇంత ధ్యానం చేసి, రాత్రనక పగలనక మోకరించి ప్రార్థన చేసి, కన్నీరు గార్చి, అంగలార్చి, ప్రభుపాదం దగ్గర గడిపి సిద్ధపడి చెప్పాల్సిన అవసరమే లేదు. వరకు వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోతాడు. ఏ వాక్యానికైనా నీ హృదయం సంధించిందా? ఏ వాక్యమైనా ఇంప్రెషన్ని తీసుకొని నేను ఇలా బ్రతకాలా, ఇలా జీవించాలా, దేవుని కొరకు
తీర్మానం చేసుకొని నీలో ఉన్న అవలక్షణాలను విడిచిపెట్టి దేవుని కొరకై ఒక బలమైన సాధనంగా నేను నిలబడాలా, వాడబడాలా. అది లేకపోతే నీకు ఎంత బోధ చేసిన ఉపయోగం లేదు. ఎన్ని సంవత్సరాలు విన్న ఉపయోగం లేదు. దానివల్ల ఏ ఉపయోగం లేనప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం? నరకానికే వెళ్తాం. దేవుడు ఎక్కడవుతాడు ఏమని? ఆడెక్కడి నుంచో మరుటోని తీసుకొచ్చాను, ఎక్కడో వాడి భార్య పిల్లలతో ఉండకుండా, ఎక్కడో వాడు ఉన్న చోట సంఘంలో ఉండకుండా 3 రోజులు 4 రోజులు ప్రయాణాలు చేసి 100 కిలోమీటర్లు తెచ్చి ఒంట్లో బాగున్నా బాగాలేకుండా తెచ్చి పాడేసి మీకు వాక్యం చెప్పిస్తే ఏం చేసావయ్యా, ఏం చేసావమ్మా అని అడుగుతాడు కదా. అడుగుతాడు. నన్ను అడిగాడు అనుకో, ప్రభా నువ్వు చెప్పమన్నావు, చెప్పాను, నువ్వు నాకు తెలియదయ్యా. నన్ను అయిపోతుందా లేదా? అయిపోతుంది. ఇక మిగిలింది ఎవరి డ్యూటీ? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంఘ పెద్దగా ఉన్నావు, సంఘ నాయకుడిగా ఉన్నావు, ఎల్డర్గా ఉన్నావు, డీకన్గా ఉన్నావు, పరిచారకుడిగా ఉన్నావు, పరిచారకురాలుగా ఉన్నావు, సేవకుడిగా సేవకురాలుగా ఉన్నావు, సండే స్కూల్ టీచర్గా, విబిఎస్ టీచర్గా, యూత్ క్యాంపులో, యూత్ మీటింగ్లలో, ఆయా స్థలాల్లో, ఆరాధనలో, వర్తమానంలో వాడబడుతూ నీ బ్రతుకులు ఏమైనా మార్పు ఉందా? లేక ఇంకా సౌలు లాంటి లక్షణాలు ఏమున్నాయా చెప్పుకోవడానికి? నేను ఎప్పుడు బాప్తిసం పొందా, మా తాతది, మా నాన్నది, మా అమ్మది, మా అమ్మమ్మది, మా మామయ్యది చెప్పుకోవడానికేనా? ప్రత్యక్షతలు ఏమైనా ఉన్నాయా? ఏమి ప్రత్యక్షత లేకుండా ఎట్లా సాహసించి ప్రభువులో చేయవేస్తాం? ఏ తీర్మానం లేకుండా, దేవుడి కొరకు ఏ ప్రతిష్ఠిత లేకుండా, ప్రభు కొరకై మహిమ కొరకై ఏ జీవితం లేకుండా ఎలా మనం దేవుళ్ళు ఎక్కడితే ఆ రోజు మనం తలవంచుకోవాల్సిన పరిస్థితి, సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇదిగో నీకోసం ఆ నరకం తయారైంది, ఇంకేం మాట్లాడబాకు, ఇగో ఇక చాలు, నువ్వు చెప్పినంత చాలు. ప్రభా నాకు ఆడికి మొరటోడు సరిగా చెప్పలేదు నాయన, నేను బాగా చదువుకున్నా, రికార్డ్ చేస్తాడు. ఇదిగో భూమి ఆకాశాలని సాక్షి పెట్టుకొని ప్లే చేస్తాడు వీడియో. ఇది మెయిన్ వర్తమానం, ఇది చివరి వర్తమానం, వీడియో ప్లే చేసి ఇట్లాంటివి కూడా పెట్టుకుంటావా ప్రభా? మేమైతే కెమెరా పెట్టుకున్నాం, నువ్వేం పెట్టుకున్నావు? నా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది, మరుగైనది ఏది అన్నీ నాకు తెలుసు. నువ్వు నన్ను ఎక్కడ విడిచి దాక్కొనడానికి వీల్లేదు, ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదు, తప్పుకోవడానికి వీల్లేదు. ఆ రోజులు శిక్షను తప్పించుకునే అవకాశమే లేదు. ఆ రోజంట తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి కానగరాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అది అది ఆ రోజు. ఆ రోజు మనం ఏం చేసినా తప్పించు. ఈ లిస్ట్ అంతా ముందు పెట్టినా అక్కడ సిఫారసు చేసేవాడు ఎవడు ఉండడు. అవి ఏమి కూడా కనపడవు. నేను బెన్యామీను గోత్రుడు, నేను ఇశ్రాయేలీయుడను, నేను పరిచారకుడను, ఇవి ఏం చెప్పినా కుదరదు. ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావా లేదా? చూడు రోమపత్రిక తర్వాత చేద్దాం ఆ విషయాన్ని. మరలా మనం గమనిస్తాం దేవుని వాక్యం చూస్తే అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం ఇంకా ఏం చెప్తున్నాడు చూడు పౌలు. 21వ అధ్యాయము 39వ వచనం. ఈ పౌలు ఏ ఊరో చూడండి, ఆ ఊరుకున్న గొప్పతనం కూడా చెప్తున్నాడు. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 39వ వచనం.
అందుకు పౌలు అందుకు పౌలు నేను పోతుంది సబ్జెక్ట్. నేను కిలికియాలోని తార్సువాడనైన అంతేనా ఉందా? స్పెల్లింగ్ తప్పుందా? కిలికియాలోని మరి అదే మరి కిలికియా అని చదవాలి దాన్ని. కిలికియాలోని తార్సువాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణం పౌరుడను ఏమని చెప్పుకుంటున్నాడు? ఆ గొప్ప పట్టణం నేను సిరానా వారికి చెందినవాడిని కాదు, నేను పలాని కాన్స్టెన్సీకి చెందినవాడిని అని చెప్పుకోవట్లా. ఏమని చెప్పుకుంటున్నాడు? ఆ గొప్ప పట్టణానికి నేను పౌరుడను. ఏం చేసుకోవడానికి? చెప్పుకోవడానికి అద్భుతంగా ఉన్నాయా లేదా? కానీ బ్రతుకు మాత్రం చాలా నిజంగా చెప్పుకోవడం చాలా అద్భుతంగా ఉన్నాయి. నా జీవితంలో కూడా చెప్పుకోవడానికి అద్భుతాలు ఉండొచ్చు, ఆశ్చర్యకరాలు ఉండొచ్చు. కానీ దేవుని కొరకు ఏమైనా ఉందా అని ఆ పట్టణస్తుని చెప్పుకుంటున్నాడు. మన దేశానికి ప్రాముఖ్యమైన పట్టణాలు తెలుసా? మన దేశానికి గుండెకాయ లాంటి పట్టణాలు తెలుసా? హైదరాబాదు, ఢిల్లీ, తెలంగాణకు సంబంధించిన మన దేశానికి ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, బెంగళూరు. మన దేశానికి అతి ముఖ్యమైన పట్టణాలు ఏంటి? మొదటిది ఢిల్లీ, రెండోది బాంబే, మూడవది కలకత్తా, నాలుగవది చెన్నై, ఐదవది బెంగళూరు. ఇవి ప్రధానమైనటువంటి మన దేశానికి పట్టణాలు, ఇంక్లూడింగ్ హైదరాబాద్తో కూడా, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఈ 6 భారతదేశానికి గుండెకాయ లాంటి పట్టణాలు. ఈ 6 ఏంటివి? భారతదేశానికి గుండెకాయ లాంటివి. అంటే ఇప్పుడు పౌలు ఏమని చెప్పుకుంటుంటే, నేను తార్సు పట్టణానికి చెందినటువంటి వాడు అంటే జ్ఞానం చెప్పుకుంటున్నాడు లేదా? మాది పల్లెటూరు కాదు, కుగ్రామం కాదు, మాది ఒక మహానగరం. కొంతమంది తెలంగాణలో అంటారు, ఏమమ్మా నీ బిడ్డ ఆడిపోయింది, బిడ్డ పట్నం పోయినాడు, బిడ్డ ఇక్కడ పనులు లేవని అంటారు లేదా? పట్నం అంటే ఏంటిది? హైదరాబాద్. ఇంకా పట్నం పోయినాడంటే ఆడిపోయినాడని, ఇబ్రహీంపట్నం పోయినాడని కాదు. పట్నం అంటే హైదరాబాద్. కానీ తార్సు పట్టణానికి చెందినవాడని చెప్పుకుంటున్నాడు. మంచిదే, మనం కూడా చెప్పుకోవడానికి చాలా ఉండొచ్చు. కానీ ప్రభు మెచ్చుకునేటివి ఏమైనా ఉన్నాయా? మనం చెప్పుకునేటివి కాదు, ప్రభు మన గురించి చెప్పేటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు 22వ అధ్యాయం ఎన్ని చెప్తున్నాం? ఒక్కొక్కటి ఒక పాయింట్గా రాసుకోవాలి మీరు, అప్పుడే అర్థమవుతుంది. ఈ మాట వరకు 27వ వచనం, 22వ అధ్యాయం 27వ వచనం. మూడవదిగా చూస్తే అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమీయుడవా అని నాతో చెప్పుము అనగా అతడు అంటున్నాడు, అవును నేను రోమీయుడనే, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడను. ఏమని చెప్పుకుంటాడు? ఆయన ఏ సిటిజన్షిప్ కలిగిన వాడంట? రోమా సిటిజన్షిప్. మరి ఇదేంటిది అనుకుంటున్నారు కదా? కన్ఫ్యూజ్ అయినారా? ఒకరోజు ఇదే మాట వాడాడు. ఎవరు? మంచోడో తిక్కలోడో, భారతీయుడే కాబట్టి సహోదరుడు అని చెప్పాలా? ఎవరు? కర్ణాకర సుగుణ. పౌలు అసలు యూదుడా? పౌలు రోమీడా? పౌలు ఎబ్రీడా? ఏమని అడిగాడు? కాబట్టి బైబిల్ తప్పు, కాంట్రవర్సల్స్ ఉన్నాయి. బైబిల్ తప్పు. పౌలు అసలు యూదుడా? పౌలు అసలు రోమీడా? పౌలు అసలు ఎబ్రీడా? పౌలు అసలు బెన్యామీడా? అంటే అన్ని కరెక్టే. అంటే ఏంటిది? అన్ని కరెక్టే. ఇప్పుడు నేను చెప్తాను, అది ఎట్లా కరెక్టా?
అని కరుణాకర్ గారికి ఏం తెలుసు వాక్యం? నన్ను అడిగితే నేను చెప్తాను, నా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు అది కరుణాకర్కి ఆపాదించి చెప్దాం, మనకు ఆపాదించి చెప్దాం. కరుణాకరు ఒకటి గుంటూరు జిల్లా చెందినవాడు, అబద్ధమా? కరెక్ట్. కరుణాకరు ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు, అబద్ధమా? కరెక్టే. కరుణాకరు హైదరాబాద్లో నివాసం చేస్తున్నాడు, కార్యాలయం ఉంది, అబద్ధమా? కరెక్టా? కరెక్టే. ఇప్పుడు గుంటూరు జిల్లా వాడా, ఆంధ్రప్రదేశ్ వాడా, హైదరాబాద్ వాడా అనేటువంటిది అరికాల్లో కూడా మెదడు లేదని అర్థం. కరుణాకరు ఇండియన్ సిటిజన్షిప్ కలిగిన వాడా అంటే భారతీయుడేనంటే అవుననే అనాలా. అర్థమైందా? ఇవి కూడా పౌరులకు ఉండేటువంటి అట్లాంటివి. అర్థమైందా? అర్థమైంది ఇప్పుడు వివరంగా, వెరీ క్లియర్గా ఉందా లేదా? ఆడికేం తెలుసు మూర్ఖుడికి? నాలంటున్నాడు కదా బైబిల్ అంటే ఏంటిదో. అలాంటి బైబిల్ తరగతులు ఆన్లైన్ దగ్గర అడుక్కోవడానికి పెట్టుకునే లక్షణాలని మనం చెప్తున్నాం. ఇంత మెసేజ్లు ఏమైనా చెప్తున్నాం, ఏమన్నా రూపాయి ఇవ్వండి, అకౌంట్ నెంబర్ ఇది, మా ఫోన్పే ఇది, గూగుల్ పే చెప్తున్నామా? ఇది సర్వీస్ అంటే. అది ఆన్లైన్ దగ్గర హిందూ సహోదరుల డబ్బులు దొంగిలిస్తున్న నీచు కమింగ్. ఆలోచన చేయండి. పౌలు చెప్పుకుంటున్నాడు అంటే మనము ఎలాగైతే భారతీయుని విదేశాల్లో స్థిరపడితే ఎన్ఆర్ఐ అని పిలుస్తామో, ఇక్కడ పౌలు కూడా రోమా పౌరసత్వపు హక్కు కలిగిన వాడు. అర్థమైందా? ఎలాగైతే భారతీయుడే విదేశాల్లో పోయి క్రిస్టియన్ దేశాల్లో 5 సంవత్సరాలు ఉంటే గ్రీన్ కార్డ్ వచ్చి ఎన్ఆర్ఐ అవుతాడో, పౌలు కూడా రోమా పౌరసత్వపు హక్కు కలిగిన వాడు. అదే పౌలు ఏం రాశాడు తెలుసా? నేను రోమా పౌరసత్వం హక్కు కలిగిన వాడని చెప్పలా, ఇంకోటి కూడా చెప్పాడు, ఆత్మ సంబంధమైన పౌరసత్వం కూడా చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆత్మ సంబంధమైన పౌరసత్వాన్ని గురించి కూడా చెప్పాడు. మన పౌరస్థితి ఎక్కడుందంట? మనం ఏ స్థితికి, ఏ సిటిజన్షిప్ అంట? మన పౌరస్థితి ఇప్పుడు చెప్పు. ఇది 5వది. పౌలు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ భూ సంబంధమైనవి చెప్పి ఫిలిప్పీ పత్రికకు వచ్చే వరకే మన పౌరస్థితి, నేను సిటిజన్షిప్ ఎవరంట? పరలోకపు సిటిజన్షిప్ నేను కలిగిన వాడని చెప్తున్నాడు. అర్థమైందా? ఇట్లా అధ్యయనం చేయాలి వాక్యాన్ని. ఎవడెవడో మూర్ఖుడు చెప్పినల్లా నిజమే కదా, తార్సువాడా, ఎబ్రీడా, అసలు యూదుడా, రోమీడా? కాబట్టి బైబిల్ చెప్పండి, ఒక్కోసారి ఒక్కొక్క లెక్క రాశారు అనుకోకూడదు. సబ్జెక్టు అనర్గళంగా అద్భుతంగా మనం అధ్యయనం చేసి నిర్ధారించాలి. చెప్పుకోవడానికి చాలా ఉందంట సౌలుకి, కానీ బ్రతుకు మాత్రం సంఘాన్ని హింసించే లక్షణాలు మాత్రం ఈనాడు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. కోర్టు కేసులు, గొడవలు, సమస్యలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, అసూయ. ఇది బాబు జాగిరి ఏదైనా తిన్నట్టు సేవకులు ఇంట్లో పెట్టి తాళం వేసే స్థాయికి ఎదగడం అంటే ఇది మామూలు విషయమా? నీ కొడుకుని పెట్టుకో, నీ కూతురు పెట్టుకో, నీ తండ్రిని పెట్టుకో కంట్రోల్లో, నీ తల్లిని పెట్టుకో, నీ తోడబుట్టిన వాళ్ళని పెట్టుకో, నీ బామర్దిని పెట్టుకో, నీ బావని పెట్టుకో, అంతే కదా. నీ అన్నని పెట్టుకో, అక్కని పెట్టుకో కంట్రోల్లో. ఎవడు పిలిస్తే సేవకు వచ్చారో వాళ్ళు? నువ్వు పిలిస్తే వచ్చారా, దేవుడు పిలిస్తే వచ్చాడా? చూసాడు ఎలాగున్నావు. శిక్షిస్తే ఎవరు శిక్షిస్తారు? దేవుడు శిక్షిస్తాడు. లేకుంటే అతని సేవకుడిగా లెటర్ ఇచ్చి పంపిన అథారిటీ ఎవరైతుందో వాళ్ళు శిక్షిస్తారు. నీ బాబు జాగిరి జులుం ఏముంది? కాబట్టి ఇలాంటి నీచ్ కమ్యూనిటీలు ఉన్నంతకాలం దేవుని పరిచయం నాశనం అవుతూనే ఉంటుంది. ప్రభు హింసింపబడుతుంటాడు, ప్రభు కన్నీరు గారుస్తుంటాడు. అలాంటి వారు బలలో చేయి వేసినా, అలాంటి వారి వర్తమానాలు విన్నా మన పరలోకం పోతుందని గ్యారంటీ. వాడు ఓడుగా పోయేవాడిని కూడా ఏం చేయలేడు. వాని చుట్టూ తిప్పుకొని నరకానికి ఏడ్చుకొని నేను పోతున్నా నువ్వు పెట్టరావు అంటాడు.
ఏమంటాడు? నా బోధలు ఎన్నోడివి, నన్ను వెంబడించినోడివి, నా మాట ఎన్నోడివి, నేనే నరకడిపోతే నువ్వు నాకు ఉంటావా? నేర్చుకుపోతావు నేర్చుకోవడం. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తాడు? ఎంత అద్భుతంగా ఏం చెప్తున్నాడు? రోమా పౌరసత్వపు హక్కు కలిగిన వాడని నేను ఎంత చెప్పుకుంటున్నాడో గ్రాండ్ బాగానే ఉంది. దేవుని స్తోత్రం. ఇలా ఉండకూడదని కాదు, బట్ దేవుని కొరకు ఏముంది అని. మరి భగత్ సింగ్ గారు ఆయన చదివింది ఎక్కడ? వాస్తవికంగా ఆయన పంజాబీనే. వాస్తవికంగా ఆయన ఎవరు? పంజాబీ రాష్ట్రానికి చెందినవాడు. కానీ పంజాబీ రాష్ట్రం ఏ దేశంలో పోయింది తెలుసా? పాకిస్తాన్కి పోయింది భగత్ సింగ్ గారి ఊరు. విభాగించినప్పుడు ఏ ఊర్లోకి పోయింది అది? ఏ దేశంలోకి పోయింది? ఇండియా కాదు. భగత్ సింగ్ గారిది ఇప్పుడు పంజాబ్లో నుంచి. మన్మోహన్ సింగ్ది కూడా ఇండియా కాదు, ఆయన కూడా పాకిస్తాన్లోనే. ఇది కూడా భూభాగం విడిపోయినప్పుడు ఎక్కడ పోయింది? పాకిస్తాన్లోకి పోయింది. ఇంకా రకరకాల స్థానాలు ఉన్నాయి. కజకిస్తాన్, బల్కిస్తాన్ ఉన్నాయా లేదా? ఇదేమో హిందుస్థాన్, అదేమో పాకిస్తాన్. కాబట్టి ఆలోచన చేస్తే, కానీ కెనడాలో చదువుకున్నాడు ఆయన. ఎక్కడ చదివాడు భగత్ సింగ్ గారు? కెనడాలో చదివాడు. ఇప్పుడు భారతీయుడే ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ బారెంట్లలో చదివాడు ఆయన. ఎక్కడ చదివాడు? లండన్లో చదివాడు. చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అంత మాత్రాన అంబేద్కర్ భారతీయుడు కాదా? చెప్పండి. నెహ్రూ భారతీయుడు కాదా? గాంధీ భారతీయుడు కాదా? వీళ్ళందరూ ఎక్కడ చదివారు? బయట చదివారు. ఇండియాలో లేదు చదువు ఆ దినాల్లో. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయుడు కాదా? అందరూ భారతీయులే. బాలగంగాధర్ తిలక్ భారతీయుడు కాదా? కాదు, అందరూ భారతీయులు. ప్రియమిత్రులారా, మనం గమనిస్తే ఈ వాక్యం నీ జీవితము ప్రభువులను సమీపిస్తున్న నీ జీవితంలో చెప్పుకోవడానికి మాత్రమేనా? దేవుని కొరకు ఏమైనా ఉన్నాయా? మనం ముగించుకుంటాం. చూడండి, ఆ చివరి భాగాన్ని మనం పరిశీలన చేస్తాం, అధ్యయనం చేస్తాం, అద్భుతమైన విషయాలను ధ్యానం చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం చివరిగా చూస్తే 21వ అధ్యాయము 37, 38, 39 చదువు. చివరిగా చూస్తే పౌలులో ఉన్న లక్షణాలు చూస్తే వారు పౌలును ఓడలోనికి తీసుకొని పోవలసి ఉండగా ఓడలోనికి తీసుకొని పోయిన ఉండగా కోటలోనికి తీసుకొని పోనయుండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పుచున్నాను అడిగాను. పర్మిషన్ తీసుకున్నాడంట. అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహములకు రేపావు. నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యములోనికి వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు నేను కిలికియాలోని నేను మీరు అనుకున్నట్టు ఐగుప్తీయుడను కాను. ఏమని చెప్తున్నాడు? నేను మీరు అనుకున్నట్టు ఐగుప్తీయుడను కాను. నేనెవరో తెలుసా? కిలికియాలోని తార్సు వాడనైనా యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. బి కేర్ఫుల్ అంటున్నాడు. మీరు అనుకున్నట్టు నేను ఏమంటున్నాడు? మీరు అనుకున్నట్టు నేను ఐగుప్తీయుడను. ఐగుప్తీయుడు అంటే అర్థం ఏంటి? లోకస్తుడు.
చీకటి, అంధకారము, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు, రక్షణ లేని జీవితం, త్రాగుడు, వ్యభిచారం, మోసం, అక్రమాలు. ఐగుప్తు అంటే లోకం అని చెప్పాలి. ఐగుప్తుకి ఏమని చెప్పాలా? లోక సంబంధమైన జీవితం. ఇదిగో ఇప్పుడు నాలో ఆ లోక సంబంధమైన జీవితం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నేను ఐగుప్తీయుడను కాను, ఐగుప్తు నుండి యువతలకు వచ్చాను. నేను ఇప్పుడు ఎబ్రీయుడను. నేను ఇప్పుడు ఎవరు? ఐగుప్తు అంటే అవతల నుండి యువతలకి దాటిన వాడిని ఏమని పిలుస్తారు? ఎబ్రీయుడను. నేను ఇప్పుడు ఎబ్రీయుడను. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ఆ వచనం చదవండి, సెర్చ్ చేయండి. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. దేవుని కొరకై తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇక ముగింపులో ఆ లక్షణాలు మనలో ఉంటే దేవుని కొరకై నువ్వు నేను మనం ఏం చేస్తున్నాం? నేనిప్పుడే అంటాడు, నేనిప్పుడే చదవండి. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను ఇప్పుడు ఏమవుతున్నాను? ప్రాణార్పణముగా. ఒకప్పుడు నేనెవరు? ప్రాణాలు తీసిన వాడిని. ఎప్పుడు ఏమని చెప్తున్నాడు? ఒకప్పుడు నేనెవరు? ప్రాణాలు తీసిన వాడిని. మరి ఇప్పుడు నేనెవరు? ప్రాణార్పణముగా దేవుని కొరకై పోయబడుచున్న వారిని. నన్ను నేను మెచ్చుకోనట్లేదు. ఇప్పుడు ఇక నా ప్రభు మెచ్చుకునే స్థాయికి నేను ఎదిగాను. ఏమంటున్నాడు? నన్ను నేను మెచ్చుకున్నట్లేదు. 2 కొరింథీ 10:18 ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. వాడు ప్రభు చేత మెప్పు పొందినవాడయ్యాడు. ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడ్డానికి, సంఘము కొరకు, దేవుని ప్రజల కొరకు, సువార్త కొరకు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి పెంటతో సమానం ఎంచుకొని దీనుడిగా, దరిద్రుడిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా మారాడు. ఏమని చెప్తారో తెలుసా? తిమోతికి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయము 16-17 చెప్తాడు, నేను ఆ పాపులలో ప్రధానమైన వాడను. ఏమని చెప్తున్నాడు? 1వ అధ్యాయం 16-17 కానీ పాప రక్షించే క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము. దాని తర్వాత చదవండి, నేనంటే పాపులలో ఆ ప్రధాన పాపైన నాయందు కనుపరచున్నట్లు నేను కనికరింపబడితిని. కాబట్టి ప్రధాన పాపిని ఇప్పుడే నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు కొరకు ఇప్పుడు ప్రాణార్పణముగా పోయబడుతున్నా. ఒకప్పుడు నేను ప్రాణాలు తీసింది వాస్తవమే, ఒకప్పుడు నేను నీచగా జీవించింది వాస్తవమే. దేవుని నమ్మిన తర్వాత మరలా నా బ్రతుకు తిరిగి వెనక్కి పోలేదు. రాళ్ళతో కొట్టిన, హింసించిన, తోలనాడిన, ఈడ్చి పడేశారంట. అయినా సరే ఎవరి మీద పగ సాధించలేదు. పల్లెత్తి మాట కూడా అది మారు మనసు పొందడానికి రోజులు. అందుకంటున్నాడు ఆ శాస్త్రుల పరిషత్తో, మీరు మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. ప్రభువులను చేసి మనం ఇంకా పాత జీవితమే ఇంకా పాలిస్తుందా? ప్రభు కొరకై ప్రాణార్పణంగా పోయబడే అనుభవం, సువార్త కొరకు, సేవ కొరకు, ఆత్మల కొరకు, ప్రభు కొరకు సంపూర్ణంగా త్యాగం చేసి అప్పగించుకొని నిన్ను నన్ను నీతిమంతుడిగా చేయడానికి, నిందారహితులు చేయడానికి ఆయన కలువరి సిలువకు ముఖము ఉమ్మి వేసేవాడి కొరకై అప్పగించాడు. గడ్డము పెరిగేవాడి కొరకై అప్పగించాడు. సిలువ మోయించేవాడి కొరకై వీపు అప్పగించాడు. కొరడాల దెబ్బలు కొట్టేవాడి కొరకై అప్పగించాడు. మేకులు కొట్టేవాడి కొరకై చేతులు అప్పగించాడు.
నిస్సహాయుడిగా రిక్తుడిగా ఎందుకు ఉండిపోయాడంటే అనార్పణముగా పోయబడుతున్నాడు. అన్నీ అప్పగించుకున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను నీతిమంతునిగా, శ్రీమంతునిగా, పరిశుద్ధునిగా, నిందారహితునిగా నిలబెట్టాలని. ఆ నిత్య రాజ్యంలో ఆయనతో పాటు నీవు నేను మనం ఉండాలా. ఆయన భోజనంతో మనం కలిసి భోజనం చేయాలని ఒక తీర్మానం చేసుకుంటాం. ప్రాణార్పణంగా పోయేటపడే అనుభవం ఉందా? ప్రభు కొరకై, సువార్త కొరకై, సేవ కొరకై, పరిశుద్ధత కొరకై, సంఘము కొరకై, పరిచయం కొరకై మనల్ని అప్పగించుకున్నటువంటి అనుభవం ఉందా? లేదా చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయా? ఒకరించడం చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఒకరించండి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను. ప్రభు ప్రత్యక్షతలోనికి వచ్చాడు. దీనుడయ్యాడు, కృంగిపోయాడు, రిక్తుడైపోయాడు. తన దేవుడు సమర్పించుకున్నాడు అన్ని కోణాల్లో. విడిగా చేసేవాడు అన్ని కోణాల్లో సమర్పించుకున్నాడు. ప్రభువులను సమీపించిన నీవు నేను మనము ఒక్కసారి ప్రభా, నేను సౌలు లాంటి జీవితంలోనే ఉన్నాను, ఇంకా పౌలు యొక్క అనుభవానికి రాలేదు. నేను ఇంకా మారుమనసు తగిన జీవితంలోకి రాలేదు. అనేక పర్యాయాలు ఇతరులను నష్టపెట్టాను. నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ములని, సంఘాన్ని, సహోదరుని, బంధువుల్ని, స్నేహితుల్ని నా నోటి మాట చేత, నా ప్రవర్తన చేత, నా అలవాట్ల చేత, నా ఆచారాల చేత ఇబ్బంది పెట్టాడు ప్రభా. నా భార్యని, పిల్లల్ని, నా కస్టమర్లని, నాకు సైట్ ఇచ్చేవారిని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడు. నా పరిచర్యలో, నేను పనిచేసే స్థలాల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, కోచింగ్ సెంటర్లో నా నోటి మాట వల్ల అనేకుల్ని నేను ప్రాణాలు తీసినట్టుగా అయింది ప్రభా. నన్ను క్షమించు, నన్ను యోగ్యంగా చేయి. నీ రక్త మాసంలో పాల్పొని తనతివని ఒక మంచి తీర్మానం చేసింది. ప్రభువు తండ్రి, పరిశుద్ధమైన దేవా,